ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు రేపు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఒక ఉత్కంఠ మొదలైంది. అంటే వాస్తవానికి అసలు ఇంత నరాలు తెగేటువంటి ఉత్కంఠ ఉందా అంటే లేదు. కానీ కృత్రిమంగా, కృతకంగా కొంత మీడియా చేస్తున్నటువంటి హడావుడి, హంగామా దీనివల్ల ఎక్కడికక్కడ ఈ ఉత్కంఠ అనేటువంటిది నెలకొంది. అయితే దీని మీద చాలా మంది సర్వేశ్వరులు బయలుదేరారు. సర్వేశ్వరులు అంటే సర్వే చేసేటువంటి వారు. ఈ సర్వేల్లో తాజాగా నిర్వహించినటువంటి ఒక సర్వే చూసుకున్నట్టయితే పబ్లిక్ ఒపీనియన్ అంటే పిఓఎస్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో కొన్ని ఆ, ఒక తాజాగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. దీంట్లో ఈ ఎన్నికల దీనికి సంబంధించి ఈ నివేదిక ఎలా ఉంది అంటే అసలు ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేశారు వీళ్ళు అన్నట్లయితే డిసెంబర్ మాసంలో నిర్వహించినటువంటి ఈ ఒపీనియన్ పోల్ సర్వేలో శాస్త్రీయంగా నిర్మాణాత్మకంగా వీళ్ళు నిర్వహించామని చెప్తున్నారు. అంటే ఒక ప్రశ్న పత్రం తయారు చేసి ఈ ప్రశ్న పత్రం మీద ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించారు. అభిప్రాయ సేకరణ కూడా ఏమిటంటే వివిధ కోణాలలో విధి విధానాలని ఆ, రూపొందించారు. మొత్తం అధ్యయనం విశ్లేషణలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించామని చెప్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని సేకరించడంలో సూక్ష్మ దృష్టితో లోతైన పరిశీలన చేశారు. ఇది ప్రధానంగా ఏమిటి అన్నట్లయితే లబ్ధిదారులు సాధారణ ఓటర్లను క్షేత్రస్థాయిలో నమూనా ఓటర్లుగా వీళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగినట్లయితే అంటే ఇది డిసెంబర్ మాసంలో తీసుకున్నటువంటి సర్వే ప్రకారంగా వైఎస్ఆర్సిపి పార్టీకి 51.3% ఓట్లు వస్తాయని చెప్పని, టీడీపీకి 35.9% ఓట్లు వస్తాయని, జనసేన పార్టీకి 7.4% ఓట్లు వస్తాయని, బీజేపీకి 1.2% ఓట్లు వస్తాయని, ఇతరులకి 4.2% ఓట్లు వస్తాయనేటువంటిది ఈ సర్వే తెలుపుతున్నటువంటి ఇది. ఇక 175 సీట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఉన్నటువంటి 175 సీట్లలో వైఎస్ఆర్సిపికి 146 సీట్లు, టీడీపీకి 29 సీట్లు, మొత్తంగా చూసుకున్నట్లయితే 175 సీట్లు వస్తాయనే ఈ 175 సీట్లలో ఈ స్థానాలు ఉంటాయని తెలుస్తూ ఉంది. అంటే వైఎస్ఆర్ లేదు అన్నట్లయితే టీడీపీ ప్లస్ జనసేన కలిసి పొత్తుతో గనక వెళ్ళినట్లయితే వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి సీట్లు 128, టీడీపీ ప్లస్ జనసేన కూటమికి వచ్చేటువంటి సీట్లు 47, కలిపి మొత్తంగా 175 సీట్లు అవుతున్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఓట్ల శాతం ఎలా ఉంది అన్నట్లయితే వైఎస్ఆర్సీపీకి 51% ఓట్లు, టీడీపీ ప్లస్ జనసేనకి 40.5% ఓట్లు, బీజేపీకి 1% ఓట్లు, ఇతరులకు 7.5% ఓట్లుగా దీన్ని మనం చూడాల్సి వస్తుంది. ఒకవేళ బీజేపీ కూడా అంటే జనసేన తెలుగుదేశం పార్టీలతో బీజేపీ కూడా కలిసినట్లయితే అంటే ముగ్గురు కూడా ఒక కూటమిగా ఏర్పడినట్లయితే అప్పుడు వచ్చేటువంటి సీట్లు ఎన్ని అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి సీట్లు 133, టీడీపీ జనసేన బీజేపీకి కలిపి వచ్చేటువంటి సీట్లు 42, మొత్తంగా 175 సీట్లు అందిస్తున్నాయి. అప్పుడు మళ్ళీ ఓటింగ్ శాతం ఎంత అన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి ఓటింగ్ శాతం 51.6, టీడీపీ జనసేన బీజేపీకి వచ్చేటువంటి శాతం 37.4, ఇతరులకు వచ్చేటువంటి శాతం 4గా ఈ సర్వే అనేటువంటిది ఆ, చెప్తోంది. సో ఇది తాజాగా నిర్వహించిన సర్వే. దీని ప్రకారంగా బయట జరుగుతున్నటువంటి ప్రచారాలు కానీ ఇది కానీ ఎక్కడా కూడా సమీపంలో కూడా వైఎస్ఆర్సీపీని ఢీకొట్టేటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో ప్రజల ద్వారా 23 సీట్లకు పరిమితం చేసి ఘోరంగా తిరస్కరించబడినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కనీసం అధినాయకుడిని కూడా ఎంపిక చేయడానికి ఇష్టపడనటువంటి స్థితిలో ఘోరంగా 2 చోట్ల ఓడిపోయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కానీ 1% ఓట్ల కంటే నోటా ఓట్ల కంటే కూడా తక్కువ వచ్చాయనేటువంటి ఒక అపఖ్యాతి
ఆంధ్ర మూట కట్టుకున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ కానీ ఇలా ముగ్గురు కూడా ఎక్కడా కూడా సమీపంలో కూడా వైఎస్ఆర్సీపీని ఢీకొట్టే స్థితిలో లేరు. కాబట్టి ఎలా ప్రజల్ని మనం ఆకర్షించుకుంటూ ముందుకెళ్లాలనేది వదిలేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లి వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత పెంచుకోవడం ద్వారా తాము సానుభూతి పొందాలనేటువంటి ప్రయత్నం ఇది నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఉందనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆ తైనాతి మీడియా